హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ కోర్స్. ఈ వీడియో కోర్సెస్లో మీరు ఎక్స్పోర్ట్స్ ఎలా చేయాలి, ఇంపోర్ట్స్ ఎలా చేయాలి నేర్చుకుంటున్నారు. వెల్ అండ్ గుడ్. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదనుకోండి, ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఈ ట్రైనింగ్స్ కంప్లీట్గా డీటెయిల్ ట్రైనింగ్స్ ఉన్నాయి, కంటిన్యూస్గా వస్తుంటాయి. కాబట్టి మీకు చాలా బెనిఫిట్ ఉంటుంది. ఫ్యూచర్లో కూడా మీరు బిజినెస్ స్టార్ట్ చేసినా మీకు చాలా బెనిఫిట్ ఉంటుంది. అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మరియు ఈ వీడియోస్ని షేర్ చేయండి. మరియు ఇంతవరకు మీరు నా కంప్లీట్ ట్రైనింగ్ తీసుకోలేదు అనుకోండి, డీటెయిల్ ట్రైనింగ్, ఇప్పుడే ఈ వీడియో కింద లింక్ ఉంటుంది, అక్కడి నుంచి మీరు తీసుకోవచ్చు. నా ట్రైనింగ్స్ కంప్లీట్గా రికార్డెడ్ ఫామ్లో ఉంటాయి. ఎందుకంటే ఇంత అప్డేటెడ్ కాంటెంట్ రెగ్యులర్గా ఆన్లైన్లో లైవ్లో ఇవ్వడం కష్టం ఉంటుంది. కాబట్టి నేను రికార్డెడ్ తయారు చేసినాను. ప్లస్ దాని తర్వాత నేను అప్డేట్ చేస్తూ ఉంటాను. కాబట్టి మీకు చాలా డీటెయిల్ ట్రైనింగ్ అనేది ఉంటుంది. అయితే ఈ వీడియోస్లో నేను కొద్దిగా ఇంతకుముందు కూడా నేను దీని గురించి చెప్పినాను, మన గవర్నమెంట్ స్కీమ్స్ గురించి చెప్పినాను. కానీ ఇక్కడ నేను ఇంకా డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను, మీకు అండర్స్టాండ్ కావాలని. అయితే ఇంతకుముందు కూడా ఒక వీడియోలో నేను డీటెయిల్ RODTP గురించి చెప్పినాను. ఈ వీడియోలో పర్టికులర్ వీడియోలో నేను EPCG దీని గురించి చెప్తున్నాను. EPCG స్కీమ్ ఏముంది, ఇందులో బెనిఫిట్ ఎలా పొందగలుగుతారు, మరి దీని యొక్క బెనిఫిట్స్ ఎలా వస్తాయి, దాని గురించి నేను చెప్పబోతున్నాను. అయితే EPCG అంటే ఎక్స్పోర్ట్ ప్రమోషన్ క్యాపిటల్ గుడ్స్ స్కీమ్ అనేది ఒకటి ఉంది. ఇందులో బెనిఫిట్ పొందాలంటే కొద్దిగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి ఉన్నాయి. నేను చెప్తాను స్టెప్ బై స్టెప్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది గుర్తుపెట్టుకోండి, దీనికి యొక్క డెఫినేషన్లో ఎక్స్పోర్ట్ అబ్లిగేషన్ ఈజ్ మ్యాండేటరీ రిక్వైర్మెంట్. ఇక్కడ ఏముంటుందంటే ఎక్స్పోర్ట్ అబ్లిగేషన్ అనేది ఉంటుంది, రూల్ అనేది ఉంటుంది. వితౌట్ రూల్ ఇది రాదు, ఈ స్కీమ్ అనేది రాదు. మీరు ఎంత ఎక్స్పోర్ట్ చేయాలి, ఎంత ఎక్స్పోర్ట్ చేస్తే ఎప్పుడు వస్తుంది, దాని గురించి ఒక రూల్ అనేది ఉంది. ఆ రూల్ మీకు అర్థమైతే మీరు బిజినెస్ చేయొచ్చు, దాని తర్వాత మీకు బెనిఫిట్ అనేది వస్తుంది. అయితే అది రూల్ ఏంది, ఆ ఎక్స్పోర్ట్ అప్లికేషన్ ఏమింది. ఇప్పుడు సపోజ్ చేయండి, అంటే మషిన్ ఏదన్నా ఇంపోర్ట్ చేస్తున్నారు. అప్పుడు ఇంపోర్ట్ చేసేటప్పుడు మషిన్స్ ఇంపోర్ట్ ఆఫ్ క్యాపిటల్ గుడ్స్లో వస్తుంది. ఓకే, దానికి మనకి డ్యూటీ ఫ్రీ కావాలంటే ఏం చేయాలి, మనం ఫారిన్ కంట్రీస్ నుంచి ఏదైనా మషినరీస్ ఇంపోర్ట్ చేసినప్పుడు ఏం చేస్తామంటే దానికి వాల్యూ అడిషన్ చేసేసి మనం ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాం. ఇక్కడ ఫారిన్ నుంచి మనము ఇంపోర్ట్ చేసి మషిన్స్ ఇంపోర్ట్ చేస్తుంటాం, రా మెటీరియల్స్ ఇంపోర్ట్ చేస్తుంటాం, ఇలా డిఫరెంట్ ఐటమ్స్ ఇంపోర్ట్ చేస్తుంటాం. అంటే క్యాపిటల్ గుడ్స్ ఇంపోర్ట్ చేసేటప్పుడు ఈ స్కీమ్ వర్తిస్తుంది. ఇప్పుడు అందులో ఏముంటుందంటే ఇది మనం ఎలా పొందగలుగుతామంటే, ఇక్కడ ఇంపోర్ట్ చేసేటప్పుడు మనం ఏం చేస్తాము, డ్యూటీ అనేది పే చేస్తాం. డ్యూటీ, కస్టమ్ డ్యూటీస్ అదంతా పే చేస్తాం. కానీ ఆ కస్టమ్ డ్యూటీస్ మనకి రిటర్న్ రావాలి అంటే ఎట్లా వస్తుందంటే, ఇప్పుడు ఇందులో ఎలా ఉంటుందంటే అది ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మనము ఎక్స్పోర్ట్ చేయాలి, వాల్యూ అడిషన్ చేసేసి ఎక్స్పోర్ట్ చేయాలి. అది ఎంత చేయాలి అంటే, ఇప్పుడు సపోజ్ చేయండి ఒక 10 crores ఆఫ్ ఎక్స్పోర్ట్ మనం చేసినాం. సపోజ్ చేయండి మీరు ఏదైనా 1-2 crores ఏదైనా అక్కడ డ్యూటీస్ పే చేసేసినారు. పే చేసి అలాగే మషిన్స్ తెచ్చుకున్నారు, అదంతా పని చేసుకున్నారు. దాని తర్వాత ఎక్స్పోర్ట్ స్టార్ట్ చేసినారు. ఎక్స్పోర్ట్ స్టార్ట్ చేసినప్పుడు మీరు ఒక 10 crores ఎక్స్పోర్ట్ ఫారిన్ కంట్రీకి పంపించినారు. పంపించిన తర్వాత దాని మీద 2 crores, 10 crores పంపించినారు. దాని మీద 2 crores ఏం చేసినారు అంటే ట్యాక్సెస్ కట్టినారు. మీరు ట్యాక్సెస్ కట్టినారు 2 crores. అయితే ఈ 2 crores మరి ఈ స్కీమ్ వస్తుందా, రాదు. ఎలా వస్తుంది, 6 yearsలో అది 2 into 6 times కట్టాలి ట్యాక్సెస్. అంటే 10 crores ఇలా 6 times మీరు బిజినెస్ చేస్తే, 6 yearsలో 6 times బిజినెస్ చేస్తే 2 crores ఇలా టోటల్గా 12 కోట్లు మీరు సపోజ్ చేయండి ట్యాక్సెస్ కట్టినారు. అప్పుడు ఈ స్కీమ్ మీకు వర్తిస్తుంది, లేదంటే వర్తించదు. ఇప్పుడు ఒకటేసారి 10 crores చేయాలన్నా అలా ఏం లేదు. 1 crores, 2 crores, 5 crores ఎలాగైనా చేస్తున్నారు, మీరు బిజినెస్ అయితే చేస్తున్నారు, అయితే డ్యూటీ కడుతున్నారు. అది టోటల్గా చూసినట్టయితే 6 yearsలో మీకు ఎంత డ్యూటీ కడుతున్నారో ఆ డ్యూటీ అనేది 6 times ఇంటూ అవుతుంది. అంటే 2 crores ఒక టైం పంపించినారు, ఒక టైం పంపిస్తే 2 crores ట్యాక్స్ కట్టినారు, కస్టమ్ డ్యూటీస్ కట్టినారు. అయితే 2 crores నెక్స్ట్ టైం పంపించినారు 2 crores. అలా 6 సార్లు చేస్తే ఎంత అవుతుంది, 12 కోట్లు కట్టినారు అనుకోండి. లేదంటే ఒకటే 1 crore అలా పే చేసినారు డ్యూటీస్. అయితే ప్రోడక్ట్ని బట్టి ఉంటుంది కదా. అయితే 1 crore పే చేస్తే ఎంత అవుతుంది, 1 into 1 into 1 into ఇలా 6 times 6 crores ఇలా. అయితే ఈ ఎగ్జాంపుల్లో మనము 10 crores తీసుకుంటున్నాము, 10 crores పంపించినాము, 2 crores ఈ సంవత్సరం కట్టినాము.
మళ్ళీ 10 crores పంపించినాము, మళ్ళీ 2 crores కట్టినాము డ్యూటీస్, కస్టమ్ డ్యూటీస్, ఇలా 12 crores అయిపోతాయి. 2 crores కదా 6 yearsకి. 6 yearsకి అలా కట్టినప్పుడు మనకి ఈ స్కీమ్ వర్తిస్తుంది. ఇది ఫారిన్ నుంచి ఇంపోర్ట్ చేసే ప్రోడక్ట్స్ గురించి. నెక్స్ట్ వచ్చేసి మరి ఇండియా నుంచి కూడా సోర్సింగ్ చేయొచ్చు కదా. ఇండియా నుంచి కూడా మెషినరీస్ మన మ్యానుఫ్యాక్చరర్ నుంచి కొంటుంటారు. అప్పుడు ఎంత ఉంటుందంటే ఇదే ఎగ్జాంపుల్ ప్రకారం చూస్తే మనము ఇంటర్నేషనల్ నుంచి ఇంపోర్ట్ చేసినప్పుడు ఎంత కట్టినాము, 12 crores కట్టినాము. 10 croresకి 2 crores చొప్పున మనము 12 crores కట్టినాము. కానీ ఇండియాలో అంత అవసరం లేదు. అది మనకి 25% ఇంకా బెనిఫిట్ ఉంటుంది. అందులో 25% రెడ్యూస్ అయిపోతాయి. అప్పుడు 9 crores మనకి 9 crores మీద వస్తుంది. 9 crores కడితే వచ్చేస్తుంది. ఓకే, ఇది క్లియర్. అయితే ఇది మీరు అర్థం చేసుకోవాలి. ఈ ఎక్స్పోర్ట్ అప్లికేషన్ చేసినప్పుడే మీకు ఈ స్కీమ్ వర్తిస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి, మీకు ఫ్యూచర్లో మీకు చాలా బెనిఫిట్ అనేది జరుగుతుంది. అయితే నెక్స్ట్ వీడియోకి వెళ్దాం. నెక్స్ట్ వీడియోలో ఇంకా వేరే డీటెయిల్స్ చెప్తాను. ఇంకోసారి చెప్తున్నాను, మీరు నా ట్రైనింగ్ తీసుకోలేదనుకోండి, వెంటనే తీసుకోండి. ప్రైస్ పెరిగిపోతుంది కాబట్టి తొందరగా తీసుకోండి, మీకు చాలా బెనిఫిట్ అవుతుంది. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.